హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాహూ కిచెన్. నేను మీ ముందుకి మళ్ళీ అనదర్ రెసిపీతో వచ్చేసానండి. అదేంటో కాదండి, కస్టర్డ్ బ్రెడ్ డిలైట్. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 1 లీటర్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకున్నానండి. తర్వాత అవి బాయిల్ అవుతున్నప్పుడు మనం 1.5 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చిన్న గ్లాస్ పాలల్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మీరు కస్టర్డ్ పౌడర్ని బాగా ఎక్కడ ఉండకట్టకుండా కలుపుకొని అది దీంట్లో ఈ మరుగుతున్న పాలలో యాడ్ చేయండి. అలా కలుపుకుంటూ ఉండండి, ఎక్కడ అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండండి. ఆ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకుందాం. దానిపైన ముందు చల్లార్చి పెట్టిన మిశ్రమాన్ని ఒక లేయర్లా వేసుకుందాం. మళ్ళీ దానిపైన బ్రెడ్ స్లైసెస్ని ఉంచి అదే మిశ్రమాన్ని ఇంకొక లేయర్లా వేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో 3 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని అలాగే 3 స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ని వేసి బాగా బీట్ చేసుకోవాలండి. పక్కన ఉంచుకున్న కస్టర్డ్ మిశ్రమం మీద యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ అనేది అలా పీల్చుకుంటుందండి, అంతా పీల్చుకుంటుంది. అంతే అండి. ఇప్పుడు మనం కుంకుమ పువ్వుని నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేశానండి, అది ఆప్షనల్. ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు దాని మీద. ఇంకా మనం టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవే కాదు, ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను నాకు దొరికిన ఫ్రూట్స్ని యాడ్ చేశానండి. బనానా, ప్రొమోగ్రనేట్, స్ట్రాబెర్రీస్ని యాడ్ చేశాను నేను. అవే కాదు, కర్బూజా కూడా యాడ్ చేశానండి. మీరు యాపిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అదేనండి, మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తినచ్చండి. అంతే అండి, ఎంతో డెలిషియస్గా ఎంతో యమ్మీగా ఉండే కస్టర్డ్ బ్రెడ్ డిలైట్ రెడీ. హలో 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 రెసిపీ అయిపోయింది అనుకుంటున్నారా? అప్పుడే కాదండి, ఇంకొక గంట మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఉంటుందండి ఎంతో మైమరిపించే కస్టర్డ్ బ్రెడ్ డిలైట్. తింటే ఉంటుందండి, మిమ్మల్ని మీరే మైమర్చిపోతారు. అలాగే మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక లైక్ కూడా వేసుకోండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Next video, stay tuned to our channel Yahoo Kitchen. Bye.